వైజాగ్లో పుట్టి విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసి హైదరాబాద్లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు, విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989న జన్మించారు సత్యదేవ్. నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి 1-2 సినిమాల్లో ఇలా కనిపించి అలా మాయమైన అతనిలోని ఆర్టిస్ట్ ను గుర్తించి ప్రోత్సహించి చిత్రసీమలో నిలబెట్టేందుకు కృషి చేసిన మిత్రులు సత్యదేవ్కు చాలా మందే ఉన్నారు. వారి కారణంగానే మేనే ప్యార్ కియా, ముకుంద, అసుర వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు సత్యదేవ్. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన జ్యోతిలక్ష్మి అతని తలరాతను మార్చేసింది. ఇంత చక్కని ప్రతిభ ఉన్న నటుడు తెలుగులో మన మధ్య ఉన్నాడా అని రామ్ గోపాల్ వర్మ సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు సత్యదేవ్. జ్యోతిలక్ష్మిలో సత్యదేవ్ నటనను చూసిన జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ తాను దర్శకత్వం వహించిన మన ఊరి రామాయణంలో కీలక పాత్ర చేయించారు. గాజీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత తక్స్ ఆఫ్ హిందుస్థాన్లో నటించాడు. అక్షయ్ కుమార్ రామ్ సేతులోనూ నటించాడు. తమిళ చిత్రం చతురంగ వేట్టై తెలుగు రీమేక్ బ్లఫ్ మాస్టర్లో నటించాడు సత్యదేవ్. ఈ సినిమా నటుడిగా సత్యదేవ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అక్కడ నుండి వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కించాలని భావించిన దర్శకులకు సత్యదేవ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క ప్రాధాన్యమున్న ఏ పాత్ర తన దరికి చేరినా అక్కున చేర్చుకొని ప్రాణం పోశాడు. అంతరిక్షం సినిమాలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇక కరోనా సమయంలో థియేటర్లు మూతపడినప్పుడు సత్యదేవ్ తెలుగు ఓటీటీ హీరోగా మారిపోయాడు. అతను నటించిన 3 సినిమాలు 3 వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వా గోరింకలో విడుదలయ్యాయి. అలానే నెట్ఫ్లిక్స్ లోనే వచ్చిన పిట్ట కథలు ఆంథాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. ఇక ఆహాలో వచ్చిన లాక్డ్, జీ5లో వచ్చిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్ లోనూ సత్యదేవ్ నటించాడు. అంతేకాదు తన వాచకంతోనూ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. నవాబ్ చిత్రంలో సింబుకు, సాహోలో నీల్ నితిన్ కు, ఇటీవల ఆకాశం నీ హద్దురా మూవీలో హీరో సూర్యకు డబ్బింగ్ చెప్పింది సత్యదేవే. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం మూవీలో నటించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్. కన్నడ చిత్రం లవ్ మాక్టైల్ కు ఇది రీమేక్. దీంతో పాటు తిమ్మరుసు, గాడ్సే చిత్రాల్లోనూ నటించాడు. తిమ్మరుసు చిత్రంలో ప్రియాంక జవాల్కర్ నాయిక కాగా శరణ్ గోపిశెట్టి దర్శకుడు. ఇక సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ తీసిన గోపి గణేష్ తాజాగా గాడ్సే మూవీ తెరకెక్కించాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి సి కళ్యాణ్ నిర్మాత. సత్యదేవ్ అనాలే కానీ అతనితో సినిమాలు తీసే నిర్మాతలు బాగానే ఉన్నారు. అయితే ఇంతవరకు కష్టపడి సంపాదించుకున్న పేరును నిలబెట్టుకోవాలని ఈ యువ నటుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. స్వీయ ప్రతిభతో చిత్రసీమలో తారా జువ్వలా దూసుకుపోతున్న సత్యదేవ్ లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన హీరో సత్యదేవ్ అనే చెప్పాలి. ఆయన నటించిన 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా విడుదలై అలరించాయి. ఆయన నటించిన గువ్వా గోరింక సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయ్యింది. తిమ్మరుసు అనే సినిమా విడుదలయ్యింది. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నెలకు 1.5 లక్షలు సంపాదించే తాను సినిమాల్లోకి రావటానికి కారణం తన భార్య అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సత్యదేవ్. నా భార్య పేరు దీపిక. నేను ఏం చేసినా 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తానని తనకు తెలుసు.
అందుకే నేను జాబ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం తనకు నచ్చలేదు. జాబ్ మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాలని సూచించింది. నన్ను ఎడారిలో వదిలేసినా ఏదో ఒక రకంగా బతికేస్తానని తన నమ్మకం. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు మా అమ్మా నాన్నలకు తానే నచ్చజెప్పి ఒప్పించింది. దీపిక లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నేను ఆమెకి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటెయిల్స్ బయటపెట్టారు. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్ళీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతి ఏంటి? హీరో ఎవరు? టాలీవుడ్ లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఇటీవల కింగ్డమ్ లోను హీరోకు సరి సమానంగా ఉండే నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి రావ్ బహదూర్ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. సత్యదేవ్ రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో డిఫరెంట్ గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలిరాజు గెటప్ లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. అనుమానం పెనుభూతం అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్ వెంకటేష్ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.